40 నెలలుగా అమలుకు నోచుకొని వేతన సవరణ కోసం సహకార కేంద్ర బ్యాంకు ఉద్యోగులు చేపట్టిన దశల వారీ ఆందోళనలో భాగంగా రెండవ రోజు ఆందోళనలో భాగంగా బుధవారం పాత్రికేయుల సమావేశంలో తమకు జరుగుతున్న అన్యాయం గురించి గళం విప్పారు. ప్రకాశం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఉద్యోగులు ఒంగోలులోని ప్రకాశం జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ప్రధాన కార్యాలయం వద్ద ప్రకాశం జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ప్రధాన శాఖ ఏజీఎం షేక్ అబ్దుల్ జమీల్ బాషా మాట్లాడుతూ ప్రభుత్వ రంగ బ్యాంకులకు, గ్రామీణ బ్యాంకులకు వేతన సవరణ జరిగి మళ్లీ వాటికి వేతన సవరణ కమిటీలు వేస్తున్నారని, తమకు మాత్రం ఇంతవరకు వేతన సవరణ ఊసే ఎత్తడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అన్సెక్యూర్డ్ రుణాలు 50% పైగా ఇచ్చి వాటి వసూలుకు తమపై ఒత్తిడి పెంచుతున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి వెంకట లోకనాథ్ మాట్లాడుతూ ఆప్కాబ్ వేసిన కమిటీ సాచివేత ధోరణి వల్ల తమ వేతన సవరణ అంశం పెండింగ్లో ఉందని అన్నారు. ఎన్ని పర్యాయాలు ఈ విషయాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా ఎటువంటి ప్రయోజనం కలగలేదని అన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సహకార బ్యాంకు ఉద్యోగులు ఆందోళన బాట పట్టడం జరిగిందని అన్నారు. ఆందోళనలో భాగంగా నిన్న భోజన విరామ సమయంలో ధర్నా చేశామని తెలిపారు. 13 జిల్లాల్లోని బ్యాంకు అధ్యక్షులకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందని అన్నారు. వేతన సవరణ విషయంలో జరుగుతున్న అన్యాయం గురించి ప్రజలకు తెలియజేసే ఉద్దేశంతో ఈరోజు విలేకరులకు సమస్యలను వివరిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలోని 438 శాఖల పరిధిలోని 3,500 మంది ఉద్యోగులకు వేతన సవరణ జరగకపోవడం వల్ల అన్యాయం జరుగుతుందని అన్నారు. బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ లావణ్య మాట్లాడుతూ వేతన సవరణ కోసం ఆప్కాబ్ కమిటీ నియమించిందని, కమిటీ నియమించిన ఉత్తర్వులను కూడా అమలు చేయలేదని అన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా దశల వారీ ఆందోళన చేపట్టామని, ఏప్రిల్ 4వ తేదీ జిల్లా వారీగా విజయవాడ కేంద్ర కార్యాలయం వద్ద ఆందోళన చేపడతామని, 13వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు వెళతామని అన్నారు. అన్ని బ్యాంకులు అమలు చేస్తున్నప్పటికీ సహకార బ్యాంకులు మాత్రం వేతన సవరణ అమలు చేయడం లేదని, వెంటనే ప్రభుత్వం అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో విజయ్, కృష్ణ, డీజీఎం ప్రకాష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి మా బాధ్యత, వేతనాల పెంపు మా హక్కు, డీసీసీబీ ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి, సమాన పనికి సమాన వేతనం కావాలి, మా కోరికలు న్యాయమైనవి, ఆలస్యం చాలు, వేతన సవరణ వెంటనే అమలు చేయాలి, పోరాడి తీరుతాం, సాధించి తీరుతాం, డీసీసీబీ ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి. నిన్నటి నుంచి ఈ ధర్నా కార్యక్రమం మొదలైంది. వేతన సవరణ అన్ని బ్యాంకులకి, గ్రామీణ బ్యాంక్స్ కానీ, కమర్షియల్ బ్యాంక్స్ కానీ ఎప్పుడో ఇచ్చేసి అరిగిపోయి మళ్ళీ పే రివిజన్కి వాళ్ళు కమిటీని కూడా వేయటం జరిగింది. కానీ డీసీసీబీ ఏపీ స్టేట్లో మాకు ఎలాంటి వేతన సవరణ జరగకపోగా చాలా అన్సెక్యూర్డ్ లోన్స్ 50% ఇచ్చి ఎన్పిఎస్ అని మా మీద చాలా ప్రెజర్ పెడుతున్నారు. ఇది చాలా అన్యాయం. ఆప్కాబు మన అనుసంధానమైన బ్యాంక్కి వాళ్ళు ఎప్పుడో అరియర్స్ తీసుకొని మళ్ళీ పే రివిజన్కి కమిటీని కూడా వేసే సమయం సన్నద్ధమైంది. మాకు ఎలాంటి వేతన 40 నెలల నుంచి వేతన సవరణ జరగలేదు. ఇది చాలా అన్యాయము. చివరికి మా రాష్ట్ర యూనియన్ వాళ్ళు నిన్నటి నుంచి ఈ ప్రోగ్రాము స్టార్ట్ చేశారు. నెక్స్ట్ మంత్ 14th నుంచి రెగ్యులర్ స్ట్రైక్ని కాల్ ఫార్ చేయటం జరిగింది, నోటీస్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము ఈ భోజన వివరాల సమయంలో ఈ స్లోగన్స్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మా స్టేట్ అసోసియేషన్ జాయింట్ ఫోరంగా ఈ వేతన సవరణకు సంబంధించి గత 11 నెలల నుంచి వివిధ దఫాలుగా మీటింగులు జరిగి ఇంతవరకు దానికి ఒక కొలిక్కి రాలేదు. దాదాపు 40 నెలల నుంచి దీనికి సంబంధించిన వేతన సవరణ జరగాల్సి ఉంది. అది రాని పక్షాన ఈరోజు నిన్న 22/3/2026 ఒక లేఖ ద్వారా 13 జిల్లా బ్యాంకు అధ్యక్షులకి, సిఇఓలకి తెలియపరిచారు. దానిలో భాగంగా వివిధ రకాల కార్యక్రమాలు చేయమన్నారు. నిన్న లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్స్, ఈరోజు మీడియాలో మాకు జరుగుతున్న అన్యాయాన్ని తెలియపరచడానికి ఈరోజు దాదాపు 13 జిల్లా బ్యాంకులు, దాంట్లో సంబంధించి 438 బ్రాంచుల్లో ఈరోజు ధర్నా జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి 3,500 మంది సిబ్బంది యొక్క వేతనాలు జరగాల్సి ఉంది. దీనికి సంబంధించి దీనికి ఆప్కాబ్ లెవెల్లో ఒక కమిటీ వేస్తున్నారు. ఆ కమిటీ నిరంకుశ వైఖరిలో
దీన్ని వెనక్కి జరుగుతూ ఉంది. దీనికి వాళ్ళకి సహాయ నిరాకరణ చేస్తూ దానికి సంబంధించి ఇచ్చిన సూచనల మేరకు ఈరోజు మీడియా పాత్రికేయులతో సమావేశం చేసి మా యొక్క ఆందోళనని మీ ద్వారా అందరికీ తెలియపరిచి అన్ని బ్యాంకులకి జరిగిన వేతన సవరణ మాకు అమలుపరచాలని, మా న్యాయమైన కోరికల్ని నిర్ణయాన్ని చేయాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నాము. మరియు ఇదే కార్యక్రమాన్ని ఇట్టానే కొనసాగించేటైతే 4వ తారీఖున మా జిల్లా ఆప్కాబ్ కేంద్ర కార్యాలయం ముందు ధర్నా చేస్తుంది. తర్వాత అలానే అప్పటికి కూడా జరగకపోతే 13వ తారీఖు నుంచి నిరవధిక సమ్మె ఆప్కాబ్ ముందు అందరూ 13 జిల్లాలకు సంబంధించిన సిబ్బందితో అక్కడ చేయడం జరుగుతుంది. ఇది మీ పాత్రికా ముఖంగా నేను మా స్టేట్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. దేశంలో 3 టైర్ స్ట్రక్చర్ కింద కోఆపరేటివ్స్ ఉన్నప్పటికీ డీసీసీబీ ఎంప్లాయీస్కి ఎప్పుడు వేతన సవరణలో అన్యాయం జరుగుతూనే ఉంది. సుమారు 40 నెలల నుంచి మా వేతన సవరణ జరగాలని మేము పోరాడుతున్నప్పటికీను ఆప్కాబ్ ఏర్పరిచిన కమిటీ మా వేతనాలను ఇప్పటివరకు అమలు పరచక మేము నిరసనకు నిన్నటి నుంచి పాల్గొనడం జరుగుతుంది. సుమారు 400 చిల్లర శాఖలతోటి డీసీసీబీలు ఉన్నప్పటికీ 3,500 ఎంప్లాయీస్ ఈ వేతన సవరణకు నోచుకోక ఇప్పటికీ దీని మీద పోరాటం జరుగుతుంది. బ్రాంచీల నందు కూడా ఈ పోరాటం చేస్తున్నారు. మొదటి దశగా బ్యాంకులందు ఇక్కడ మా కేంద్ర కార్యాలయం నందు చేస్తున్నాము. 2వ దశ కింద రాష్ట్ర స్థాయిలో ప్రతి డీసీసీబీ వాళ్ళు దశల వారీగా 3వ తారీఖు నుంచి వాళ్ళ నిరసన ప్రకటించగా 13వ తారీఖున రాష్ట్ర స్థాయి నిరసన ధర్నా ఆప్కాబ్ నందు జరుగుతుంది. ఇది మేము విజయవంతం చేసుకుంటూ మా వేతన సవరణ సాధిస్తామని ఈ ముఖంగా మేము తెలియజేస్తున్నాము.